అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ టీకే శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. ఈడీ, మోడీ ఇవి రెండు బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకు అంటే మోడీ చెప్తేనే ఈడీ కదులుతుంది, లేకపోతే కదలదు అని అంటారు. అట్లా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అట్లా ఎట్లా అంటే ఇప్పుడు ప్రణీత్ రావు కేసు లోపల సిబిఐ వాళ్ళు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంది. ఒక ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి స్పెషల్ బ్యూరో ఏం చేశారు, 4 టెలిఫోన్స్ అన్నీ కూడా ట్యాప్ చేశారు. అంటే కేసీఆర్ కేటీఆర్ చెప్తే చేసారా? ఒప్పుకుందామా? చెప్పము అంటే ఒప్పుకుంటాం అట్లా. అది ఇది ఒప్పుకున్నారు అనుకోండి, ఎవరైనా కూడా హెడ్ ఆఫ్ ది స్టేట్ కింద కంట్రోల్లో ఉంటుంది. కొన్ని పర్మిషన్స్ తీసుకోవచ్చు, కానీ వెన్ దెర్ ఇస్ ఎ కరప్షన్ అంటే కరప్షన్ అనేది కంటికి కనిపిస్తున్నప్పుడు మోడీ చెప్పేసి ఆగిపోతుందా? అంటే ఏంటంటే ఎలక్షన్స్ కి ముందే ఇది స్టార్ట్ అవుతుంది ఈడీ అనేది, అప్పుడే వినిపిస్తుంది. తర్వాత మళ్ళీ మనకు మధ్యలో గ్యాప్ లో అండర్స్టాండింగ్ ఉంది అనుకుంటామా? మరి అది కూడా ఒకవేళ అట్లా ఉంటే ఇప్పుడు ఏ డ్రామా అయినా కొన్ని రోజులు నడుస్తుంది, తర్వాత అయితే నిజం బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఏం చెప్తుంది, ఎవరెవరైతే డబ్బు మనకి డిపాజిట్ చేశారో వాళ్ళ పేర్లు ఇవ్వనంది. సుప్రీంకోర్టు సెన్సేషనల్ తీర్పు ఇచ్చింది కదా, ఫస్ట్ నువ్వు చెప్పు అంది. ఎవరెవరు ఎంత డబ్బులు చూస్తే ప్రతి లాటరీ వాడు, ప్రతి క్రైమ్ సిండికేట్ చేసినోడు అన్ని పొలిటికల్ పార్టీస్కి, మేజర్ పొలిటికల్ పార్టీస్కి డబ్బు కంట్రిబ్యూట్ చేస్తున్నారు, కోట్ల రూపాయలు. అంటే ఏంటి, మనం ప్రజల్లో చూసే అప్రోచ్, వాళ్ళు మాట్లాడే మాటలకిను పాలసీ డెసిషన్స్ అంతా కూడా ఫ్రాడ్స్టర్స్ ఆర్ డైరెక్ట్లీ డిపాజిటింగ్ మనీ ఇన్ ది పొలిటికల్ పార్టీ అకౌంట్. పొలిటికల్ పార్టీసే కదా రేపు పొద్దున ప్రభుత్వం ఫామ్ చేసేది. సో ఎవరికి వాళ్ళు డబ్బులు వాళ్ళకు వచ్చేస్తున్నాయి, వాళ్ళ పర్పస్ అయిపోతుంది. ఇవాళ కాంగ్రెస్ మీద ఐటీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి 1400 crores వైట్ మనీ 1400 crores ఒక పార్టీకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది డబ్బులు? బిజినెస్ అయితే ల్యాండ్లోకి వెళ్ళి అప్రిసియేషన్ అయింది రావచ్చు, లేకపోతే లిక్కర్ బిజినెసా ఏదో వస్తుంది, లేదా గోల్డ్ బిజినెసా, ఏంటి వై దిస్ అమౌంట్ ఈస్ కమింగ్ అనేది ఆలోచిస్తే మరి ఇప్పుడు మనం చాలా చిన్నవాళ్ళం అయిపోతాము. చాలా పెద్ద దేశంలో చాలా పెద్దవాళ్ళు, మేధావులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, లాయర్లు, ఇంజనీర్లు, పబ్లిక్ స్పిరిటెడ్ పర్సనాలిటీస్ మాట్లాడాల్సిన మాటలన్నీ మనం ఏదో హనుమంతుడి మీద కుప్పిగంతులు వేసినట్టు ఉంటుంది. మనం మాట్లాడినా దానికి విలువ ఉండదు అంటే ఏదో చెప్పుతాం, కానీ దానికి ఉద్యమసూరులు కావాలి, వాళ్ళకంటూ ఒక మైక్ ఉండాలి, గంటలు వాళ్ళు లెక్చర్ ఇవ్వాలి, అప్పుడు ప్రజలు ఊగిపోవాలి, మార్పు రావాలి. అంతవరకు మార్పు రాదు. అంటే నిజంగా ఈ ఎలక్ట్రల్ బాండ్ అనేది పారదర్శకంగా ఉండదంటారు? పారదర్శకంగా ఉండకూడదని చెప్పి ఎస్బీఐ చాలా ట్రై చేసింది కదా, ఎవరికి ఎంత అమౌంట్ ముట్టిందని మేము చెప్పము అన్నారు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పారదర్శకంగా ఉండాల్సిందే, నువ్వు ప్రజలకి రైట్ ఉంది టు నో టు హూమ్ దే ఆర్ ఎలక్టింగ్ అని చెప్పి వాళ్ళు చెప్పినా వినకుండా మొత్తం డేటా వచ్చింది. డేటా లోపల హైయెస్ట్ బెనిఫిషియరీ ఏమో బీజేపీ, నెక్స్ట్ అన్ని పార్టీస్ కూడా చాలానే బాగానే రిసీవ్ అయింది. మరి ఏమైనా గిఫ్టా, ఏమైనా పెళ్లి సంబంధాలా, ఎందుకు? ఒక మ్యానుఫ్యాక్చరర్ కానీ, ఒక ఫ్రాడులెంట్ యాక్టివిటీలు ఉన్న కంపెనీస్ వాళ్ళు ఫ్రాడ్ చేస్తుంటారు, మళ్ళీ ఈడీ వస్తుంది తర్వాత. కానీ వదలేని పొలిటికల్ పార్టీకి ఎందుకు వస్తుంది ఫండింగ్ అని అడగకూడదు కదా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక టాప్ లీడర్షిప్, వాళ్ళు ఏది మాట్లాడితే అది ప్రజలు వినాలి, చెప్పినట్టు నడవాలి, వాళ్ళ స్పీచెస్ మనం వినాలి, అవన్నీ మనం క్వశ్చన్ చేయలేం. వాళ్ళకి పొలిటికల్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు గొడవ పడతారు, అంతేగాని సామాన్య ప్రజలు అవన్నీ అడగకూడదు. కట్టన్ పడిపోతుంది. దేవుడికి పూజారి మధ్యలో ఏం చేస్తాడు, ఒకసారి కట్టన్ వేసి తర్వాత కట్టన్ తీస్తాడు కదా. కాబట్టి ఇంతవరకే మనం చూడగలగాలి. సీన్ బిహైండ్ ది స్క్రీన్ మనం వీఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు నో. అయితే సుప్రీంకోర్టు ఏదో డైరెక్షన్ ఇచ్చింది, కొంచెం బయటకు వచ్చింది, కానీ ఏమైపోతుంది, తీసుకోవచ్చు, పార్టీకే వచ్చింది కదా అంటారు, తప్పేముంది అంటారు. సరే ఇండైరెక్ట్ తీసుకునే బదులు డైరెక్ట్ తీసుకుంటున్నారు, తీసుకొని అండి.
అది అంతే. అండ్ అఫిడవిట్ సంబంధించి తప్పుడు అఫిడవిట్ వేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి? అంటే మనం జనరల్గా వింటున్నాం, ఫస్ట్ ఏమో బాగానే ఉంటారు, తర్వాత కొంచెం సంబంధాలు దెబ్బతినగానే మళ్ళీ వీడు తప్పుడు అఫిడవిట్ వేసాడు, ఎమ్మెల్యే గెలిచాడు. అఫిడవిట్ అనేది ఏంటంటే వాళ్ళు ఓత్ మీద చెప్తారు నిజం చెప్తున్నాము అని, దాన్ని అఫిడవిట్ అంటారు. ఆర్డర్ 19 ఆఫ్ సిపిసిలో అఫిడవిట్ యొక్క డెఫినేషన్ ఉంది. అయితే ఈ అఫిడవిట్ నువ్వు ఒక అథారిటీకి చెప్తున్నావు, ఎలక్షన్ అథారిటీకి, నాకు ఇంతే డబ్బు ఉంది అని, కానీ నీకు కొన్ని వేల కోట్లు ఉంటాయి, కానీ నువ్వు చెప్పేది మాత్రం ఏదో 15 లక్షలు, ఒక పాత స్కూటర్, చేతక్ స్కూటర్ కూడా చెప్తారు వాళ్ళు. ఎలక్షన్ అథారిటీలో పాత స్కూటరు, ఒక అంబాసిడర్ కారు, కానీ అక్కడ అఫిడవిట్ ఉంటుంది. ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడే చూస్తే ల్యాండ్ క్రూజర్స్, ల్యాండ్ రోవర్స్, కాస్ట్లీ కార్స్ ఉంటాయి. అది వాళ్ళ పేరు మీద ఉండదు, వాళ్ళ చుట్టాల పేరు మీద, ఎవరి పేరు మీద ఉంటుంది. అరే ఎమ్మెల్యే సాబ్ అయితే ఆ మాత్రం తిరగద్దా అనే భావన ఉంటుంది. కాబట్టి ఇక్కడ నోన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కంటే కూడా నువ్వు వేసిన అఫిడవిట్కు ఓ విలువ ఉంటుంది. ఎక్సెస్ వచ్చిందనుకోండి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈసారి 10 కోట్లు ఉందనుకోండి, ఎలాగూ ఎమ్మెల్యేలు ఓన్లీ ప్రజల సేవ తప్పించి, ఎమ్మెల్యేలు ఎంపీ గారులు వాళ్ళందరూ కూడా ప్రజల సేవ తప్పించి వాళ్ళకి ఏం ఇన్కమ్ లేదు. వాళ్ళు రాత్రి పగలు ఓన్లీ ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. కానీ సడన్గా వాళ్ళ ఇన్కమ్ 100 కోట్లకి వెళ్ళింది అనుకో, ఏం చేస్తే వచ్చింది 100 కోట్లు అని అడుగుతామని ఆశ. కానీ వాళ్ళకే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు, వాళ్ళకే లాయర్లు ఉంటారు, వాళ్ళు రోజు అందరితో డీల్ చేసి ప్రజలు ఎట్లున్నారో వీళ్ళు కూడా వాళ్ళకంటే 4 ఆకులు చదువుకుంటారు కదమ్మా. కాబట్టి అట్లా నడుస్తూ ఉంటుంది. దాని అంతా మనం అంటే సీరియస్ తీసుకోవాలంటే సీరియస్ ఇష్యూ, అన్నీ కూడా కామెడీ అయిపోయింది లైఫ్. కాబట్టి ఏం పెద్ద పట్టించుకోరు. వాళ్ళు ఏమన్నా అఫిడవిట్ వేసుకోవచ్చు, వీళ్ళని వేసుకోవచ్చు, వాళ్ళని వేసుకోవచ్చు. క్వశ్చన్ చేసినప్పుడు కదా, క్వశ్చన్ చేయాలంటే ఓటర్ క్వశ్చన్ చేయాలి, లేదా ఆపోజిట్ పార్టీ క్వశ్చన్ చేయాలి. సరే మొన్నటి వరకు ఒక పార్టీని తిడుతూ ఉంటాడు ఈ ఎమ్మెల్యేనో ఎంపీనో, నెక్స్ట్ డే చూస్తే ఏ తిట్టిన పార్టీ లోపల పెద్ద లీడర్ అయిపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్. మీరు నేను డీకోడ్ చేసేంత సాహసం చేయకూడదు, అది వాళ్ళకే వదిలేయాలి. అదేదో ఒక రోజు ప్రజలు రియలైజ్ అయినప్పుడు ఈ పార్టీలో గెలిచి ఈ పార్టీకి ఎందుకు వస్తున్నావు అని చెప్పి క్వశ్చన్ చేసి 2 కొట్టేంత స్టేజ్ పోతారా? పోలేరు. కాబట్టి ఊరికట్లా అరవాలి. ఇదట్లా మీడియా ఉంటుంది, మీడియా లోపల మన భావ వ్యక్తీకరణ చేస్తే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఒక ఆలోచన వస్తుందని ఆశ. కానీ దేశానికి క్యాన్సర్ పట్టింది. క్యాన్సర్ వచ్చినప్పుడు మామూలు ట్రీట్మెంట్తో పోతుందా? దానికి ఏం కావాలి? లేజర్ ట్రీట్మెంట్ కావాలి. కాబట్టి అలాంటి రోజులు రావాలి, అలాంటి నాయకత్వం రావాలి, అలాంటి భావజాలం ప్రజల్లో రావాలి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడుతున్న నాయకులు కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి. నాయకుల్లో ఇప్పుడు మార్పు వచ్చే క్వశ్చన్ లేదు. పాతకాలంలో నాయకుడు టాప్ ఉంటే ప్రజలు వాళ్ళని పట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎట్లా మారదలుచుకోలేదు. కాబట్టి ప్రజల్లోనే చైతన్యం రావాలి, వాళ్ళే మారాలి. అంతే. అండ్ సార్, ఇప్పుడు మనం ఫోన్ ట్యాపింగ్ గురించి బాగా వింటున్నాం. ఇది ఇప్పుడు బాగా వైరల్ అయిపోయింది. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే సెంట్రల్ పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు? అది కూడా జనరల్గా నక్సలైట్స్ కోసం తీసుకొచ్చారంట కదా దాన్ని. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులది విన్నారు. ఈవెన్ సమంత తన విడాకులకు కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఈ మధ్య వినిపిస్తుంది. అసలు అలా చేయొచ్చా సార్ సెంట్రల్ పర్మిషన్ లేకుండా చేస్తే? అంటే శిక్షలు ఉంటాయా? ఒక 1985 ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్స్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. యాక్ట్ లోపల టెలిగ్రాఫిక్ కమ్యూనికేషన్, ఫోన్స్ గురించి కానీ అన్నీ కూడా యాక్ట్ ఈస్ కవరింగ్. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటంటే మీ కాన్వర్జేషన్, మీరు ఎవరితోనో ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ ఉంది కదా, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. మీరు ఎవరితోనో మాట్లాడిందంతా కూడా ఒక అథారిటీ వింటుంది. ఎందుకు వినాలి? వేరేళ్ళ మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు? 2 ఎక్సెప్షన్స్ టు ది రూల్ ఉంది. ఫస్ట్ ఏంటంటే ఒక దేశద్రోహి కానీ లేకపోతే ఇమ్మీడియట్ పబ్లిక్ ఆర్డర్కి డేంజర్ ఉంటే, వేరే ఎవిడెన్స్ అవైలబుల్ లేకపోతే యూనియన్ హోమ్ సెక్రటరీ ఈజ్ ది అథారిటీకి చెప్పాలి, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అతడు పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ ఇచ్చాక అది కరెక్ట్గా జరుగుతుందా లేదా అని చూసేది రివ్యూయింగ్ అథారిటీ ఉంటుంది. ఒకవేళ తప్పు ఉంటుంది, అది ఇల్లీగల్ అని చెప్తారు. ఆ మిగతా మెటీరియల్ డిస్ట్రక్షన్ చేస్తారు.
స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి స్టేట్ చీఫ్ సెక్రటరీ ఇస్ ది అథారిటీ. ఇప్పుడు మనం ఈ తెలంగాణలో చూసిన ఫోన్ టేపింగ్ యాక్ట్ లోపల ఏం చూస్తున్నామంటే పోలీస్ హ్యావ్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ లేకుండా కోట్ల రూపాయలు ఇజ్రాయలీ ఎక్విప్మెంట్ రాదు కదా. సో ఆ డబ్బంతా తీసుకొని వాళ్ళు కొనుక్కొని ఎవరెవరు వ్యక్తిగత స్వేచ్ఛలో ఉన్న మాటలు కూడా వినేస్తున్నారు. ఆఖరికి మన ముఖ్యమంత్రి గారి వారి పర్సనల్ రూమ్లో ఉన్న మాటలు కూడా వింటున్నారు. అంటే వీరే మళ్ళీ కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు, మేము 2-3 కొంచెం క్రిమినల్స్ లాంటి వాళ్ళది చేసి ఉండొచ్చుగా అని అంటున్నాడు. ఎంత తప్పిదం అంటే మనం ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావట్లేదు. అది మాట్లాడడం వల్ల యూఆర్ అడ్మిటింగ్ కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈస్ అ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. కానీ మేము చేసి ఉండొచ్చేమో అయినా పోలీస్ కన్నా కూడా చెప్పకూడదు నువ్వు. ఎందుకంటే ఆయన హోల్ అండ్ సోల్ ఉంటాయి కాబట్టి కొన్ని తెలిసి తెలియకుండా మాట్లాడగానే ఇమ్మీడియట్గా గోల్ పడిపోతుంది. సెల్ఫ్ వికెట్ ఉంటుంది కదా క్రికెట్లో, బాల్ ఎటో కొట్టో పోయి 6 కొడతా అనుకొని వికెట్ ఎగిరిపోతుంది. కాబట్టి అలాంటిది ఇవన్నీ కూడా ఏంటంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. నాయకులు అనేవాళ్ళు ఏదో వాళ్ళకి ఒక కులము అడ్డు పెట్టుకోను, బాగా ధనం అడ్డు పెట్టుకోను, వాళ్ళకున్న ఒక కాంటాక్ట్స్ వల్ల పొలిటికల్ పార్టీస్ ఉన్న కాంటాక్ట్స్తోని లీడర్లు అయిపోతున్నారు. కానీ రియాలిటీ అర్థం చేసుకునే నాయకులు పుట్టట్లేదు, అసలు చదవట్లేదు. లెజిస్లేటర్ అనేవాడు ఎవడు? చట్టాలు చేసేటోడు. కానీ చట్టాలు చేసేటోళ్ళకి అసలు బేసిక్స్ ఆఫ్ చట్టం తెలియకపోతే ఏదంటే అది మాట్లాడేస్తున్నారు. సరే, అది ఫోన్ ట్యాపింగ్. ఆయన రాధాకృష్ణరావు గారని, ప్రభాకర్ రావు గారని, తిరుపతన్న, ప్రణీత్ కుమార్ చూస్తే మరి వాళ్ళందరూ కూడా ఒకే అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉండకుండా అంతంత డెసిషన్స్ తీసుకోరు. ఎందుకు అంత ఇన్స్ట్రక్షన్ అంటే పొలిటికల్ పార్టీని ఎదుర్కోవాలంటే ఎదుర్కోవాలి, కానీ వ్యక్తిగతంగా అట్లా వెనకపడకూడదు. అది ఎక్కడికి వెళ్ళిపోయారు. సమ్ ఫిలిం స్టార్స్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటున్నారు అని వీళ్ళు చెప్పడం కాదు. ఆ ఎవిడెన్స్ పెడితే అప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది. దానికి మినిమం 5 years శిక్ష ఉంటుంది. అన్నిటికంటే కూడా అది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతం అంటూ ఇంకా నువ్వు ఏమి ఇస్తున్నావు? రాజ్యాంగం కల్పించిన హక్కు ఆర్టికల్ 21 కింద పుట్టస్వామి జడ్జిమెంట్ లోపల చాలా స్పష్టంగా చెప్పింది, ఖరక్ సింగ్ జడ్జిమెంట్ లోపల చెప్పింది. 1965 నుంచి ఎవాల్వ్ అయ్యి వస్తుంది లా వ్యక్తిగత స్వేచ్ఛ మీద. సో ఫోన్లు ఎంతవరకు దాన్ని మల్కానీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే ఒక కేసు లోపల ఇల్లీగలీ ప్రొక్యూర్డ్ ఎవిడెన్స్ తీసుకోవచ్చా లేదా అనే డిస్కషన్స్ చాలా కోర్టులో చేసింది. కానీ మనకి ఉన్న సెలబ్రేటెడ్ జడ్జిమెంట్ అంటే పుట్టస్వామి, తర్వాత PUCL అనేవాళ్ళు సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అట్లాంటి కేసెస్ లోపల దాని పారామీటర్స్ ఇచ్చారు. ఆ పారామీటర్స్ దాటి పొలిటికల్ అపోనెంట్స్ మీద మనం అది చేయడం ఒక హీరోయిజం అనుకుంటే అది తప్పు. చేశారు, మరి దానికి వీళ్ళే కాదు చేసిన వాళ్ళు, వీళ్ళు ఓన్లీ పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళకి ఎవరో ఒకరు గైడెన్స్ ఇచ్చి ఉంటారు కదా. వాళ్ళు ఎవరనేది బయటకు వస్తే అప్పుడు నిజమైన కరెక్ట్ ఫోన్ ట్యాపింగ్కి శిక్ష వస్తుంది. అప్పుడు కరెక్ట్ ట్రాపింగ్ అవుతుంది. ట్యాపింగ్ నుంచి ట్రాపింగ్ అవుతుంది. లేకపోతే ఊరికనే కొన్ని రోజులు మాట్లాడేసి ఎలక్షన్స్ వరకు మాట్లాడేసి తర్వాత సైలెంట్ అయిపోతుంది. అదే. అండ్ సార్, ఇప్పుడు మనం ఎక్కువగా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా ఈ AI బాగా వినిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ డీప్ ఫేక్ మనము రష్మిక మందన ఆమె విషయంలో చూసినాం. చాలా మంది విషయాల్లో డీప్ ఫేక్ అనేది బాగా ఇబ్బంది పెట్టిన విషయాలు కూడా మనం వార్తల్లో చూసాం. ఈ డీప్ ఫేక్ చేసిన వాళ్ళకంటే ఆ మిస్యూజ్ చేసిన వాళ్ళని ఏఐని వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్? ఇప్పుడు ఎనీథింగ్ డిగ్రేడింగ్ ది క్యారెక్టర్ ఆఫ్ అనదర్ ఈజ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ క్రిమినల్ డిఫర్మేషన్. రెండోది ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో 65B 65AA కొన్ని సెక్షన్స్ 66 దాని ప్రకారం వాళ్ళకి శిక్ష 6 రోజులు. డీఫేక్ట్ చేసే వాళ్ళకి ఎవరైతే వేరేళ్ళని అట్లా చూపించడము, వాళ్ళని అట్లా డిగ్రేడ్ చేయడం అనేది వాళ్ళకి సైకలాజికల్ డిజీజ్. ఫస్ట్ ఆ చేసిన వాళ్ళని శిక్ష కంటే ఫస్ట్ వాళ్ళని మెంటల్ హాస్పిటల్ వేశారు. గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ వే అవుట్. అది పబ్లిక్ ఆర్డర్కి అగెనెస్ట్. ఎవరన్నా ఎట్లాంటి వాళ్ళైనా వాళ్ళ వ్యక్తిత్వాలని దెబ్బకొట్టే విషయం. కాబట్టి అలాంటి వాళ్ళు సమాజానికి చాలా డేంజరస్ ట్రెండ్కి వస్తారు. అది మనం ఆటలాగా ఏదో టైంపాస్ లాగా మనం తీసుకోవచ్చు.
కానీ అది చాలా తప్పు. అలాంటి వాళ్ళ ఐడెంటిటీ దొరకగానే దే షుడ్ బి సెంట్ టు ఐదర్ టు మెంటల్ హోమ్ ఫర్ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఆర్ వాళ్ళని రౌడీ షీటర్ కింద వేసారు. అప్పుడు ఇదంతా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా ఏది చూడాలని చూడాలి, 24 గంటలు ఎటుగాక యూట్యూబ్లు ఉన్నాయి కదా అని, మా వాక్ స్వాతంత్రం ఉందని ఏదంటే అది ఆగడం ఏంటి అసలు చెప్పండి, తప్పు కదా. సో అది ఎవరినైనా కూడా క్యారెక్టర్ని డిగ్రేడ్ చేసే విషయం వస్తుంది. కామెంట్స్ పెట్టమంటారు, కామెంట్స్ లోపల అక్కడ ఉన్నది ఏదో వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, వీళ్ళకి అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు. సరే వాక్ స్వాతంత్రం ఉండొచ్చు, కానీ వాక్ స్వాతంత్రం డజంట్ మీన్ దట్ యూ కెన్ డిగ్రేడ్ అదర్ పర్సన్. పోనీ దాంట్లో నీకు 2% అన్న నాలెడ్జ్ తెచ్చుకుంటున్నావా అంటే నాలెడ్జ్ లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి డీప్ ఫేక్ అనేది అది చాలా బాధాకరమైన విషయం. అది దేశ భవితవ్యాన్ని దెబ్బకొడుతుంది, అది లేనిపోని యుద్ధాలకు కారణమవుతుంది. ఒక్కొక్కసారి తెలుసో తెలియకో లేని దాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఇక్కడే మనం ఆలోచించాల్సిందంటే మానవాళి మెషిన్ ఓరియంటెడ్గా అయ్యి మనం మెషిన్ లాగా తయారవుతున్నాం. హ్యూమన్ రిసోర్స్ భారతదేశం లోపల ఒక 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. దాని లోపల 25-30 కోట్ల మంది ఆల్మోస్ట్ వృద్ధులు ఉన్నారు. ఒక 50 కోట్ల మంది యూత్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న పసిపాపలు ఉన్నారు. ఈ యూత్ ఇట్లాంటి వాటిల్లో పడిపోయి దేశ భవితాన్ని కొట్టుకోవడం ఏమో అవసరం. యూ మస్ట్ యూటిలైజ్ యువర్ టాలెంట్ ఫర్ రీబిల్డింగ్ యువర్ నేషన్, నాట్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్, టెంపరీ టైం పాస్లు ఇవన్నీ. ఎస్పెషల్లీ వాళ్ళని వీళ్ళని కామెడీలని కార్టూన్లని. కార్టూన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, ఒకరి వ్యక్తిత్వాన్ని మరీ చీపన్ చేసి పబ్లిక్ లైఫ్లో అవసరమా? సో అది ఒకంతవరకు ఓకే. ఇప్పుడు డీప్ ఫేక్ వచ్చేసరికి ఏమైంది, వాళ్ళ చేసినా చేయపని వాళ్ళకు బొమ్మలు పెట్టేసి వాళ్ళని క్యారెక్టర్లెస్గా ప్రయోగ చేస్తూ ఉంది. తప్పు కదా. సో దానికి ఏంటంటే డిఫర్మేషన్ యాక్ట్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వస్తుంది, పనిష్మెంట్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.